బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన మత్స్యకారుల వివరాలను సేకరించి జిల్లా కలెక్టర్ ద్వారా నివేదికను చీఫ్ సెక్రటరీకి అందిస్తున్నామని తెలిపారు. విజయనగరం ఆర్డీఓ కీర్తి సమాచారం వచ్చిన వెంటనే మత్స్యకార కుటుంబ సభ్యులతో మాట్లాడి బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన వారి వివరాలు తెలుసుకుని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారులతో మాట్లాడుతున్నారని తెలిపారు. 3 నెలల్లో మత్స్యకారులను తిరిగి వెనక్కి తీసుకురావడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నామంటున్న విజయనగరం ఆర్డీఓ కీర్తితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మత్స్యకారులు చిక్కుపోయిన నేపథ్యంలో వాళ్ళని బయటికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్క నుంచి కృషి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో విజయనగరం ఆర్డీఓ కీర్తి గారు ఉన్నారు. అంటే అసలు ఎట్లాంటి ఏర్పాట్లు, ప్రభుత్వంతో ఏం మాట్లాడారు, అసలు ప్రభుత్వం ఏం చెప్తుంది, అధికారికంగా మీరు ఏం చేయదలిచారు? అసలు యాక్చువల్గా మనకి నిన్న ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఇలాగా మనకి భోగాపురం అండ్ పోస్పట్రాగకి సంబంధించిన కొండరాజుపాలెం మరియు తిప్పల వలసకు సంబంధించిన మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, అలా అక్కడ 8 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రాదేశిక జలాల్లో అక్కడ ఉన్న నేవీకి చిక్కుకున్నారు అని చెప్పి వచ్చిన ఇన్ఫర్మేషన్. అది హై కమిషనర్ నుంచి, బంగ్లాదేశ్ హై కమిషనర్ నుంచి అయితే రాలేదు, కానీ అక్కడ ఏదైతే అదర్ మత్స్యకారులు వేటకు వెళ్ళారో వాళ్ళ బోట్స్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు పాస్ ఆన్ చేస్తున్నారు. ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నోటీస్లో పెట్టడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వెంటనే అది సీఎం ఆఫీస్ అండ్ సీఎం గారు నోటీస్లో పెట్టడం జరిగింది. ఇమీడియట్గా సారు దానికి దీంట్లో ఉన్నా కూడా, విదేశీ పర్యటనలో ఉన్నా కూడా వెంటనే మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీతో మాట్లాడడము, ఇక్కడ లోకల్ ఎంపీ గారికి, అదేవిధంగా మన వైజాగ్ ఎంపీ గారు నోటీసులు కూడా అందరికీ పెట్టడము, తదనుగుణంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీతో మాట్లాడడం అనేది ఇమీడియట్గా జరిగిపోయింది. అయితే మేము ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి తరపు నుంచి వీళ్ళ యొక్క డీటెయిల్స్, వీళ్ళ యొక్క ఆధార్స్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి మనము ఆల్రెడీ సిఎస్ గారికి కలెక్టర్ గారు మెయిల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా సిఎస్ గారి నుంచి ఫర్దర్గా వాళ్ళ యొక్క ప్రోటోకాల్స్ ఎవరెవరికైతే ఇది కమ్యూనికేట్ చేయాలో ఏపీ ఎన్ఆర్టీ తరపు నుంచి బంగ్లాదేశ్ హై కమిషనర్ గారికి, ఈ విధంగా మొత్తం అందరికీ ఇన్ఫర్మేషన్ నిన్న నైట్కే పాస్ ఆన్ చేయడం జరిగింది. జరిగింది అసలు చిక్కుపోయినటువంటి వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అధికారులు కానీ, ఎవరైనా కలెక్టర్ గారు కానీ ఎవరైనా మాట్లాడడం జరిగింది? ప్రస్తుతానికైతే ఇంకా వారి యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి మనకి రావాల్సి ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం వాళ్ళకి పాస్ ఆన్ చేసాం. ఈ విధంగా వీళ్ళు మాకు సంబంధించిన మత్స్యకారులు మా ఇది అని చెప్పి మనం పాస్ ఆన్ చేసాము. బట్ అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే కన్సర్న్ హై కమిషనర్, మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది, అక్కడ ఇండియన్ ఎంబసీ నుంచి ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇట్లాంటి కమ్యూనికేషన్ అంటే ట్రాన్స్ఫర్ అవడానికి ఎంత టైం తీసుకునే అవకాశం? అది డిపెండ్స్ ఆన్ కంట్రీ రిలేషన్స్ బట్టి ఉంటుంది. బంగ్లాదేశ్ అండ్ శ్రీలంకలో మినిమం వితిన్ 3 months లోపల అది ప్రీవియస్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, లీగల్ ప్రోటోకాల్స్ అన్ని వితిన్ 3 months లోపల కంప్లీట్ అయ్యాయి అనేది ఇక్కడ ఉన్న మత్స్యకారులు వాళ్ళ యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ బట్టి చెప్తున్న విషయం. మత్స్యకారులు తిరిగి ఇంటికి వచ్చే వరకు వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని చెప్తున్నారు ఎంపీ అప్పలనాయుడు. మత్స్యకార కుటుంబాల సభ్యులను విశాఖలో కలిశారు ఎంపీ అప్పలనాయుడు. ఎమ్మెల్యే లోకం మాధవి ఇక కేంద్ర మంత్రిని కలిసి మత్స్యకారులను వీలైనంత త్వరగా వెనక్కి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు ఎంపీ. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకున్న బాధ్యత మాదండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా నేరుగా విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన స్పందించి మా అందరిని ఎలక్ట్ చేసి ఈరోజు అందరిని కూడా బాగా రకంగా చేశారు. అందుకు ఇది ఒక మంచి ప్రక్రియ ఇది. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు స్పందించే తీరుని చూస్తే ఆనందం కలిగింది. సాక్షాత్ ముఖ్యమంత్రి అనే వ్యక్తి విదేశాల్లో ఉండి మన పెట్టుబడుల కోసం, మన రాష్ట్రం కోసం చేస్తుంటే రాష్ట్రంలో ఇబ్బంది ఉందని చెప్పేసి అక్కడి నుంచి స్పందించే తీరుని కూడా మాకు ఆనందం కలిగింది. అందుకే మేము కూడా ఇక్కడ ఇన్ఛార్జి కానీ, అక్కడ ఎమ్మెల్యే గారు కానీ, మీ ఎంపీగా మేము కానీ, అధికారంపరంగా కానీ మేమందరం కూడా వచ్చి వాళ్ళకి వాదార్చడం జరిగింది. వాదార్చడమే కాదు, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అంతా కూడా మేము అప్డేట్ ఢిల్లీ ఉన్న అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. రేపు విదేశాంగ మంత్రి గారిని కూడా అపాయింట్మెంట్ అడిగాం, అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము రేపు వారిని కలుస్తున్నాం. కలిసి ఇక్కడ ఉన్న విషయాలన్నీ కూడా వారికి వివరించి ఖచ్చితంగా వారికి తక్షణమే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డైరెక్షన్ ప్రకారంగా మేము వారిని వేరంగా తీసుకురావడానికి మా ప్రయత్నం చేస్తాం. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు బంగ్లాదేశ్కి, ఇండియాకి కొంత సంబంధాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇట్లాంటి టైంలో అసలు ఎంత సమయంలో వీళ్ళని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? లీగల్ గా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. దాని మీద మేము లీగల్ అడ్వైజర్ తో మాట్లాడాము, మాకున్న టీం తోటి. ఆ టీంతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మేము అవన్నీ డిస్కస్ చేస్తున్నాం. డెఫినెట్లీగా మాకున్న ఆలోచన ఒకటి ఏంటంటే, ఏదైనా సరే తక్షణమే వచ్చే ఏర్పాట్లు మేము చేస్తాం. ఎందుకంటే మాకున్న ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉన్నాయి కనుక వారి సహకారం తీసుకొని కూడా మేము మాట్లాడతాం. మనకేంటంటే ఉన్న ఇబ్బంది ఏంటంటే, మన దేశాలకు, ఇరు దేశాలకు ఇబ్బంది కలిగినా సరే ఇక్కడ కావాల్సింది వేరే ఉద్దేశంతో పోలేదు. జీవనోపాధి కోసం వాళ్ళు వెళ్ళారు, వేటకి వెళ్ళారు. ఆ వేటలో భాగంగా
హద్దు దాటారు అంతే తప్ప కానీ వేరేగా శత్రు దేశాన్ని పక్క దేశాన్ని ఏదో ఇబ్బంది పెట్టించే పరిస్థితి కాదు కనుక ఖచ్చితంగా ఒక పాజిటివ్గా ఆలోచిద్దాం. ఖచ్చితంగా వాడు విడుదల అవుతారు. వాళ్ళకి అండగా విడుదల అయ్యే వరకు మేము అండగా ఎన్డీఏ కుటుంబం తెలియజేసుకుంటాం. ఈ కుటుంబ సభ్యుల పొజిషన్ ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ గా ఏమన్నా అసలు హెల్ప్ చేసేది ఏమైనా ఉందా? దానికి ఆర్థికపరమైన ఉన్నాయి. అధికారంతరం మేము ప్రభుత్వం దృష్టి పెట్టాం. కలెక్టర్ గారికి కూడా తక్షణం సాయం చేయమని చెప్పాం. వాళ్ళు ఇస్తున్నారు. మేము కూడా ప్రజాప్రతినిధిగా వాళ్ళు కూడా మా బంగారరాజు గారి ఆధ్వర్యంలో ఆ మండలానికి వెళ్ళి ఆ కుటుంబ పరిస్థితిని గమనించి మా సహకారాలు కూడా అందిస్తాం. ఇది చాలా బాధాకరమైన దురదృష్టకరమైన సంఘటన అండి. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇంకా బంగ్లాదేశ్ వాళ్ళతో మాట్లాడడం జరగలేదు. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది. వాళ్ళ బోర్డర్స్ అంటే మన వాళ్ళు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మన బోర్డర్లోనే ఉన్నారు. ఎందుకంటే బోటు డీటెయిల్స్ రిజిస్టర్ అవుతాయి కదా. కానీ ఇదేదో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మనకి తెలియదు, ఏమైందో తెలీదు. మోటార్ కూడా పాడైందన్నది మనకి ఇన్ఫర్మేషన్ వస్తున్నది. దానివల్ల ఏమైనా డ్రిఫ్ట్ అయిందా, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, దాని మీద మనం ఫైండ్ చేస్తున్నాం. ప్రస్తుతం అయితే ఈ బోటు మరి 8 మందితో, ఆ 8 మంది కూడా మా నియోజకవర్గానికి చెందిన వాళ్ళు అవ్వడం ఇంకా బాధాకరంగా ఉన్నది. సో దాని డీటెయిల్స్ మనం పట్టుకోవడానికి ఈరోజు ప్రయత్నిస్తున్నాం, ఏ ఏరియాలో వాళ్ళు పట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ బంగ్లాదేశ్ బార్డర్కి తీసుకెళ్ళడానికి టైం పడుతుంది, మళ్ళీ మనకి రెస్పాండ్ అవ్వడానికి టైం పడుతుంది. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ రెస్పాండ్ అయ్యారు. సీఎం గారు దుబాయ్ పర్యటనలో ఉన్నా కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి వెంటనే కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ హైకమాండ్కి రాయడం జరిగింది. ఇండియన్ హైకమాండ్ ఆల్సో రెస్పాండెడ్. వాళ్ళు కాల్ చేశారు. వాళ్ళు ఇప్పుడు మీటింగ్లో ఉంటున్నప్పుడే కాల్ చేసి మీ దగ్గర ఉన్న ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా, ఎన్ని నాటికల్ మైల్స్లో ఉంది, ఏ ఏరియా, అవన్నీ చెప్తే మేము లొకేట్ చేయడానికి ప్రయత్నిస్తాం, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మీరు ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే అంత ఇవ్వండి అని ఈరోజు చెప్పడం జరుగుతున్నది. వాళ్ళకి పంపించాం కూడా. కాబట్టి త్వరితగతిని ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టుగా, ఎందుకంటే ఒకసారి ఇంటర్నేషనల్ బార్డర్స్లో బోర్డులు చిక్కెడితే మనకి కనీసం 2 నెలలు పడుతుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా అవ్వడం, మళ్ళీ పేపర్ వర్కులు చేసుకోవడం, వెనక్కి రావడం. కాకపోతే మాకు కొంత ధైర్యంగా ఉన్నది ఏంటంటే అది బంగ్లాదేశ్కి ఈ రీసెంట్గానే మన ప్రభుత్వం ఎంత హెల్ప్ చేసింది, కేంద్ర ప్రభుత్వం అన్నది మనందరికీ తెలుసు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మన మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మనకి రిలీజ్ చేస్తారన్న ధైర్యం అయితే ఈరోజు ఉన్నది. కాకపోతే దాన్ని ఇన్ఫర్మేషన్ మనం ఫాలో అప్ చేయడం, అలాగే ఈరోజు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు, మత్స్యకార కుటుంబాలు. కాబట్టి ఈ కుటుంబాలన్నీ కూడా ఈరోజు తల్లడిల్లుతున్నది అంతే. ఒక ఆవిడ ప్రెగ్నెంట్ 6 నెలలు, చిన్న పిల్ల. వాళ్ళ మాంగారిని కూడా ఇలాగే మత్స్యకార వేటకు వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారని చెప్తే కడుపులో దేవిసినట్టు అనిపించింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ముసలి తల్లిదండ్రులు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు వీళ్ళకి ఆర్థికంగా మనం ఏం సహాయం చేయగలం, మనం త్వరితగతిని ఎలాగా ఆ సహాయాన్ని వీళ్ళకి అందించగలం అన్న దిశగా కూడా ఇప్పుడు మినిస్టర్ గారితో అందరితో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఏదో సీఎం గారు పర్యటనలో ఉన్నారు, 1 వీక్ తర్వాత జరుగుతున్నది. అసలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో అలాంటి సమస్య ఉండదు. పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే వెళ్ళండి అమ్మ, వాళ్ళతో మాట్లాడండి. నిన్నంతా పేపర్ వర్క్లో ఉండి అందరితో అధికారులతో మాట్లాడడం వల్ల నేను రాత్రి రాలేకపోయాను నేను. కానీ పొద్దున్నే బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కొండరాజుపాలెంకి చెందిన వాళ్ళు 6, అలాగే తిప్పలవలసకి చెందిన వాళ్ళు 2, అందరూ కూడా మా నియోజకవర్గం నాకు తెలిసిన వాళ్ళు, మా నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ బాగోగులు చూసే బాధ్యత నాది ఒక ప్రజాప్రతినిధిగా. దీని మీద నేను ప్రతి నిమిషం కూడా దాని మీద సమీక్ష చేసుకుంటూ ఎలాగ వాళ్ళకి మన సహాయం అందించగలం, అవసరమైతే నా సొంత నిధుల నుంచి కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసే దిశగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. వాళ్ళందరికీ ఈరోజు ధైర్యం చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ మత్స్యకారులకు సంబంధించి మొత్తం వీళ్ళైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటిది అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్రంతోనూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడడానికి సన్నాహాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా తొందరగానే మత్స్యకారులు వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ.